ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 6వ రోజు కాచాయిని దుర్గ అలంకారంలో అశ్వవాహనపై విహరించిన అమ్మవారు. నంద్యాల జిల్లా నందవరంలో ఘనంగా జరుగుతున్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు మహర్దశ దార్శనిక ముఖ్యమంత్రి పటిష్ట ప్రణాళికతో సత్ఫలితాలు. గోవిందిల్లె గ్రామంలో వెలిసిన మూల పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి. ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ సహించేది లేదన్న టీడీపీ నేతలు. బనగానపల్లి మండల కేంద్రంలో శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. నంద్యాలలో జాబ్ మేళను ప్రారంభించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. అయ్యలూరు గ్రామంలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 6వ రోజు కామేశ్వరి అమ్మవారు కాత్యాయని దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి గజవాహనంపై అమ్మవారు ఊరేగారు. ఉత్సవాలలో భాగంగా ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు మూలమూర్తులకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యాగశాలలో గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం, అనుష్ఠాన సంబంధిత మూల మంత్ర హోమాలను భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం చండీ హోమం నిర్వహించారు. 6వ రోజు సహస్ర దీపాలంకరణలో స్వామి అమ్మవారికి విశేష దీపాలంకరణ చేశారు. అనంతరం అమ్మవారిని కాచాయిని దుర్గాలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి అశ్వవాహన సేవలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు 6వ రోజు అమ్మవారు కాత్యాయని దుర్గా అనేటువంటి అలంకారంలో అమ్మవారు ఈరోజు కొలువు తీరి భక్తులందరినీ కూడా అనుగ్రహించేటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ఉదయం నుంచి మూలమూర్తులుగా ఉన్నటువంటి కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలతో ఈ యొక్క ఉత్సవ సంకల్పంతో అభిషేకాదులన్నీ కూడా నిర్వహించిన అనంతరం ఈ యొక్క యాగశాలలో గణపతి హోమము, రుద్రహోమము, నవగ్రహ హోమము, అట్లాగే అనుష్ఠాన సంబంధిత మూలమంత్ర హోమాలు అనంతరం చండీ హోమం అనేటువంటిది సాంగోపాంగంగా 6వ రోజుగా ఈరోజు కొనసాగుతుంది. అట్లాగే ఈరోజు సాయంత్రం మనకి సహస్ర దీపాలంకారంలో స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా కలిసి దర్శనమిస్తారు. అట్లాగే మనకి వాహనంగా అశ్వవాహనం పైన కాత్యాయని దుర్గా అలంకారంలో అమ్మవారి గ్రామోత్సవం కూడా వైభవంగా జరిగింది ఈ రోజున. కావున ఈ రోజు జరిగేటువంటి 6వ రోజు కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థమై వైభవంగా నిర్వహించడం జరిగింది. రేపు 7వ రోజు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ స్వరూపంగా భావన చేసి ప్రత్యేక పూజాధికాలన్నీ కూడా రేపు అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా మహానంది క్షేత్రానికి వచ్చి అమ్మవారికి జరిగేటువంటి పూజా వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నంద్యాల జిల్లా నందవరంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రులలో 6వ రోజు సందర్భంగా అమ్మవారిని ప్రాతకాలం నందే మేల్కొలుపు చేసి అభిషేక నిత్యార్చన విశేష పూజ క్రతువులు నిర్వహించారు. యాగశాల నందు ఆలయ వేద పండితుల అర్చకులు ఆధ్వర్యంలో అవాహిత దేవత పూజలు, విశేష పూజ క్రతువులు, కుమార సూక్త పారాయణ, చండీ పారాయణ, సహస్ర నామార్చన, వేద పారాయణ నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తి 6వ రోజు కాత్యాయని మాత అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కామేశ్వరమ్మ మరియు మాజీ చైర్మన్ కుమారెడ్డి పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక శాఖకు మహర్దశ పడుతుంది. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్ట ప్రణాళికతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ అద్భుతమైన ఏకో టూరిజం అభివృద్ధి కానుంది. పర్యాటక శాఖను అభివృద్ధి చేసి తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 100 రోజులలో చేసిన ప్రణాళికల ద్వారా కోట్ల రూపాయలు పర్యాటక శాఖ తరపున వెంచరించున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలుగా విరచిల్లుతున్న విశాఖ, అరకు, పాపికొండలు, నల్లమల, కోటేశ్వర స్వామి వెలిసిన తిరుమల, శ్రీశైలం, అహోబిలం ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. శ్రీశైలం సంగమేశ్వరం అద్భుతంగా రూపుదిద్దుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద 54 కోట్లతో సింహాచలం, 25 కోట్లతో అన్నవరం, ఛాలెంజ్ బెస్ట్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద 25 కోట్లతో అహోబిలం, స్వదేశ్ దర్శన్ పథకం కింద అరకు, లంబసింగి 30 కోట్లతో బొర్ర గుహలకు ఆధునిక హంగులు దిద్దనున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టిన పర్యాటక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడం ఖాయం. కొండ కోనల్ని దాటుకుంటూ చల్లగా సాగే అరకు ప్రయాణం పర్యాటకులకు ఓ వరం. దట్టమైన పాడేరు, చింతపల్లి, నల్లమల అడవులు, పాపికొండలు స్వచ్ఛమైన ప్రకృతి గాలుల స్వరాలను పలికిస్తాయి. సాహసాలు చెయ్యాలి అనుకునే వారికి అడ్వెంచర్ టూరిజం, చరిత్రకారులకు నచ్చే శిల్ప సౌందర్యం,
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు కొలువుదీరిన తిరుమల ఒకవైపు, పరమశివుడే వెలసిన శ్రీశైలం అణువణువున ఆధ్యాత్మికతను నింపే మహాద్భుతమైన దేవాలయాలకు ఆలవాలం ఆంధ్ర రాష్ట్రం. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, అభిరుచులకు అనుగుణంగా విలసిల్లుతోన్న ఆంధ్ర రాష్ట్ర టూరిజం అనేక ప్రాంతాల వారికి అద్భుతమైన ఆతిథ్యం ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో ఎకో టూరిజం ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. శ్రీశైలం, సంగమేశ్వరం ప్రాంతాలకు మహర్దశ కలగనుంది. అఖండ గోదావరి మరియు సూర్యలంక బీచ్లకి మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకాలు రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత వైభవోపేతంగా మలిచాయి. కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద ఇచ్చిన 54 కోట్లతో సింహాచలాన్ని, 25 కోట్ల రూపాయలతో అన్నవరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద చెరో 25 కోట్లతో నాగార్జున సాగర్, అహోబిలాన్ని అభివృద్ధి చేయనున్నారు. స్వదేశ్ దర్శన్ పథకం కింద అరకు, లంబసింగి ప్రాంతాలకు 30 కోట్ల రూపాయలతో బొర్రా గుహలకు ఆధునిక హంగులు అద్దనున్నారు. అరకు బెలూన్ ఫెస్టివల్, విశాఖపట్నం విశాఖ ఉత్సవాలు, గండికోట ఉత్సవాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతో ఇప్పుడు రాష్ట్రంలో మరిన్ని ఉత్సవాలతో పెద్ద ఎత్తున టూరిజం ప్రచారానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ అభివృద్ధి పథకాలు ఆంధ్ర రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖల్నే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. దొర్నిపాడు మండలం గోవిందిన్నే గ్రామంలో వెలిసిన మూల పెద్దమ్మ తల్లిని టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ మాల ధారణలో ఆలయ దర్శనానికి వెళ్లిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం భూమా జగత్ విఖ్యాత్ రెడ్డితో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి తమ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆలగడ్డ టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి తమ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆలగడ్డ మండల టీడీపీ కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సర్పంచ్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. గ్రామ సర్పంచులకు కనీసం బ్లీచింగ్ పౌడర్ ను కూడా కొనేందుకు నిధులు లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 15వ ఫైనాన్స్ నిధులను అన్ని గ్రామాలకు విడుదల చేయించడం జరిగిందన్నారు. కేవలం 100 రోజుల పాలనలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఆలగడ్డలో ఇసుక తరలింపు వెనుక వైసీపీ నాయకులు హస్తం ఉందని విచారణ జరిపిస్తే నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఇసుక మాయం చేసి మాజీ ఎమ్మెల్యే గంగుల మళ్లీ 10 మందిని వెనుక వేసుకుని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అహోబిలంలో 100 ఎకరాల తమ ఎమ్మెల్యే ఆక్రమించారని అంటున్నారని, అక్కడ 19 ఎకరాల దేవస్థానం భూమి తప్ప ఆక్రమించేందుకు ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చాంద్ భాషా, టీడీపీ నాయకులు సింఘం భరత్ కుమార్ రెడ్డి, కామతం రాజశేఖర్ రెడ్డి, పడకండ్ల సుధాకర్ రెడ్డి, నన్నెభాయ్, చిలాన్ భాషా, ముటకందుకూరు మాజీ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ అనేది ఆలగడ్డను పరిచయం చేశారు. ఆలగడ్డ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. మీరు 100 ఎకరాల గురించి పక్కన పెడితే అది డెవలప్మెంట్ చూసుకుంటే దేవస్థానం చూసుకుంటే ఒక బాచపల్లె విలేజ్ లో 703 సర్వే నెంబర్లో ఒకే సర్వే నెంబర్లో ఆన్లైన్ అడంగలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, (239) సర్వే నెంబర్, ఖాతా నెంబర్ వచ్చేసి 703. ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి పొలము, ఆన్లైన్లో ఉన్నటువంటి పొలము. గతంలో మీరు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకే వ్యక్తికి ఇక్కడ ఆన్లైన్లో మీకు అడంగల్ ఉంది, అందరు విలేకరుల ముందర చూస్తున్నారు. 30 ఎకరాలు ఒక వ్యక్తికి ఒక సర్వే నెంబర్లో, 28 ఎకరాలు ఒకే సర్వే నెంబర్లో. ఒకసారి ఆలోచించండి. 100 ఎకరాలు ఒక వ్యక్తికి డీపట్టా ఇవ్వడం అనేది అసంభవం.
58 ఎకరాలు ఒకే వ్యక్తికి ఇచ్చారు బాచపల్లి విలేజ్లో. అది మీరు కూడా తెలుసుకొని మాట్లాడండి. కేవలం మా ఎమ్మెల్యే మీద నింద వేయాలా, జనానికి ఇబ్బంది పెట్టాలి, ఏదో మేము కూడా నిందారోపణలు చేయకూడదు. ఇసుక గురించి మాట్లాడాల్సింది వచ్చినప్పుడు ఇందాక మా పెద్దలు క్లియర్గా చెప్పారు. మీకు ఎవరు ఏ విధంగా మాట్లాడినారో, ఆ వ్యక్తులు ఎవరి పక్కన ఉన్నారు, ఇసుక గురించి మాట్లాడుకుంటే ఆ ఇసుకను మా మీద వేయాలని చెప్పి నిందారోపణ తప్ప, అక్కడ ఏదైనా జరిగినప్పుడు అధికారులు ఉన్నారు, దాన్ని చర్య తీసుకుంటారు. ఇటువంటివి చేయకుండా గతంలో గురించి జరిగినప్పుడు మీరు ఇలాంటివి ఏదైనా మీ వాళ్ళు లాగిన్ చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆఫీసర్లను మీరు పిఏగా పెట్టుకొని ఎన్నో ఆలోచనలు పడి ఎకరాలు దొంగకున్నారు తప్ప, మా వాళ్ళకు దేవస్థానం మీద అభివృద్ధి తప్ప దేవస్థానం యొక్క నిధులు లాక్కోవడం కానీ అలాంటివి కానీ చేయకూడదని చెప్పి మీ మీద కూడా దీని మీద కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. బాచపల్లి విలేజ్లో జరిగింది ఇది. తర్వాత విషయానికి వస్తే మీరు డెవలప్మెంట్ గురించి చెప్తా ఉన్నారు. ఆళ్ళగడ్డ అభివృద్ధి కోరుకునే దాంట్లో మేము గ్రామ పంచాయతీ సర్పంచ్లను ముందుండి అన్ని విధాలు కూడా వాళ్ళకు శ్రేయభిలాషిగా వాళ్ళను ఎమ్మెల్యే గారి సహకారంతో ఎవరైనా తెలియక జరిగినప్పుడు మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాండి. ఎమ్మెల్యే దగ్గర ఉండి తీసుకుపోయింది అని అనుభవమైన ఆరోపణలు చేసి కలెక్టర్ దగ్గరికి జనాలలో తీసుకుపోయి రకరకాల బేవసాలు చేస్తున్నాడు. నీ టైంలోనే ఇసుకకు గవర్నమెంట్ ఫైన్ వేసింది. నిన్నే భూబకాసుడు అనేటువంటి వ్యక్తి నీ పక్కనే ఉన్నాడు మీ కిషోర్ రెడ్డి గారు. నువ్వేమని ఆయన పబ్లిక్ గా ఎన్నోసార్లు చెప్పినాడు, భూబకాసుడు ఇసుక మింగినోడు మట్టి మింగినోడు అని. మీ కౌన్సిలరే ఈ ఆళ్ళగడ్డలో ఇప్పుడు గేట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, మీ కౌన్సిలరే చేసుకున్నాడు, ఎంతో మందిని ఇబ్బంది పెట్టినాడు, కొట్టినాడు, లాస్ట్ కు పడకన్న గ్రామానికి కూడా వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టినాడు గేట్లు వసూలు చేయాలని. మీరు అన్ని జరిగినది మీ క్రమంలో జరిగినాయి. నీ చుట్టూ ఉన్నారు చేసినట్టుల్లా, నీ ఎంబడిన్నారు ఎక్కడ లేరు. మీ కిషోర్ రెడ్డే చెప్పినాడు, నువ్వు భూభాకాశం మట్టి మింగినావు, ఇసుక మింగినావు, అన్ని మింగినావు అని. మీరే మింగి మా ఎమ్మెల్యే గారి మీద, మా గవర్నమెంట్ మీద ఎందుకు చేస్తున్నారు? మా ఎమ్మెల్యే గారు కూడా దాని మీద స్వచ్ఛందంగా విచారణ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎవరైనా దోషులు త్వరలోనే బయటపడతారు. మీరు నిరాధారణ ఆరోపణలు చేస్తూ అనవసరంగా పల్లెటూరులో రైతులవి లాక్కుంటున్నారు అని చెప్తున్నారు. ఏ రైతులు రాకున్నాయో రా, బయటకు వచ్చి చెప్పించు, మా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్తారు దానికి. నువ్వు ఉత్తరాన్ని నిరాధారణ ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు? రిజిస్టర్ ఆఫీసులో డబ్బులు వసూలు చేస్తున్నారంటావు, ఇంకోసారి వసూలు చేస్తున్నారంటావు. ఏదో ఊరికి బుడదలడం కాదు అది. దానికి ఏదైనా ఆధారం ఉంటే బయటికి రా, మాట్లాడతారు. ఎప్పుడు వస్తావో చెప్పు, వస్తారు, వచ్చి కూర్చొని మాట్లాడదాం. అంతేగాని నీ వెంబడి ఉండేటోళ్ళు తప్పులు చేసి నువ్వు ఎవరి మీద బుడదలడం మంచిది కాదు. ఈ పద్ధతులు మానుకోండి, అభివృద్ధికి సహకరించండి. 100 రోజులైంది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. మా కిల్లమ్మ గారు అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ మీలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళకు సమాధానం చెప్పడానికి మా ఎమ్మెల్యే గారికి అవసరం కూడా లేదు. నువ్వు చెప్పేవనే కదా నేను ప్రజలకు చెప్తా సమాధానం అని. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, మేము చెప్తున్నాము. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పుకుంటారు. ఏమన్నా అవసరం వచ్చిందే ఏమి అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు పని పాట లేదు. మీరు నిన్నటిదాకా ఇద్దరు తిట్టుకున్నారు, ఇప్పుడు ఇద్దరు బాగా అనిపోయి అందరు కంప్లైంట్ చేసుకుంటున్నారు. మీ భాగవతం అందరు ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. దయచేసి నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని మాత్రమే మా మనవి. మా ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే మేము కూడా దానికి ప్రతిఘటించాల్సి వస్తుందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. మీరు విలేకరులందరూ చూస్తున్నారు, ఈ మధ్య ఈ ఇసుక మీద మాజీ ఎమ్మెల్యే అని అన్ని కూడా నోరు రాకున్నది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎందుకు పని చేసినాడో అర్థం కాదు. ఇంతసేపు వాళ్ళు ఇసుక దోచుకొని వాళ్ళు చేసిన అక్రమాలన్నిటికీ ఈరోజు మా ప్రభుత్వం మీద, మా ఎమ్మెల్యే గారు గెలిచి 100 రోజులు అవుతుంది, మా ప్రభుత్వం మీద, మా ఎమ్మెల్యే గారి మీద బుడిదలను పనిగా పెట్టినారు. ఈ పక్కన వస్తే ఇంకో కిషోర్ రెడ్డి గారు, ఆయన ఇటు పక్కన ఉన్న మా కార్యకర్తలను తీసుకుపోయి అక్కడి పక్క చేర్పించి నాశనం లేపినాడు మొత్తం కార్యకర్తలందరినీ. వాళ్ళు కూడా భవిష్యత్తు లేకుండా చేసినాడు. ఈరోజు ఇసుక దాని మీద మాట్లాడుతున్నారు. ఇసుక మీరే కొట్టేసినారు, మేము చెప్తున్నాం, మీరే కొట్టేసినారు. దీని మీద మేము ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. ఎంక్వైరీ చేసి రేపు పొద్దున మీరు ఏం చేసినారో దాన్ని మేము బయట పడే విధంగా చేయాలనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మాజీ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఏమని, ఇట్లా అక్రమాలు చేస్తున్నారు, గేట్లు వసూలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తాను. మీ హయాంలో లారీ టైర్లు పంచర్లు చేసి, ట్రాక్ టైర్ పంచర్ చేసి, ఇవన్నీ చేసి ఇసుకను ఎంత గేట్లను ఎట్లా వసూలు చేసినారో ఇవన్నీ అందరికి తెలుసు. మిమ్మల్ని ప్రజలే తూ అని ఇమ్మేసి పంపించేసినారు. అయినా మీకు సిగ్గురాలి, ఇంకా మా మీద పడి ఏడుస్తారు. ముందు మీ తప్పులేని తెలుసుకొని మీరేం చేయాలో అది ముందు ఆలోచన చేసుకొని దాని ప్రకారం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే,
వీళ్ళ 20 దినంలోనే విజయ డైరీకి సంబంధించి 3 నెలల నుంచి పాల వాళ్ళకు బిల్లు రావడం లేదు. ఆ బిల్లు రాకపోగా పాలు పోయడం విజయ డైరీ మానేశారు. అక్కడ సెంటరే మూసేసినారు. అక్కడ ముందు నీ ఊర్లో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో. ముందు పక్కన ఊర్లో కూర్చుని పక్కన మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం మానేసి ముందు నీకేం జరుగుతుందో మీ ఊర్లో ఏం జరుగుతుందో చూసుకో ముందు. ఇంకోటి మినుము రైతులు ఇంతకుముందు సీడ్ ఇచ్చారు గుంటూరు వాళ్ళు మీ ఎవరిదిన రైతులకే. ఆ సీడ్ ఇచ్చినప్పుడు 8 లక్షల డబ్బులు నష్టపరిహారంగా ఇచ్చారు వాళ్ళు, సీడ్ కంపెనీ వాళ్ళు కూడా. ఆ డబ్బులు మీరే దొబ్బేసినారు. దొబ్బేసి ఈరోజు మళ్ళా నీతులు మాట్లాడుతున్నారు. మీకు నోటికి ఏది వస్తుంది మాట్లాడడం ఒకటి ఫ్యాషన్ అయిపోయింది మీకు. ఇంకోటి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మేము ఇంకో విధంగా మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏదన్నా కూడా ఆధారాలతో నిరూపించి చేయమని చెప్పి అడుగుతున్నాం. మేము ఇంకోటి కూడా మీ సలహా తీసుకుంటాం. అంతేగాని నువ్వు ఏది మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మా ఎమ్మెల్యే గారికి లేదు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామ సర్పంచులు 15 ఫ్యాన్స్ గురించి మన కలెక్టర్స్కి కృతిగా మాట్లాడారు. కొంచెం దాని గురించి మేము ఈ ముఖ్య సమావేశం పెట్టడం జరిగింది. సర్పంచులను వ్యవస్థ నిర్వహించేసిన మహానుభావ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం. అంతకుముందు సర్పంచులకు కనీసం జీతాలకు కానీ గ్రీన్ అంబాసిడర్లకు అంటే స్వీపర్లకు విలేజ్ల్లో స్వీపర్ చెత్త సేకరించే వ్యక్తులకు జీతాలకే డబ్బులు పెట్టాను గవర్నమెంట్లో చేసిన మీరు ఈరోజు 15 ఫ్యాన్స్ కింద మా కుటుంబ ప్రభుత్వం దగ్గర ప్రతి గ్రామానికి 15 ఫ్యాన్స్లో డబ్బులు ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామాల్లో చెత్త సేకరణ చేసిన స్వీపర్లకి జీతాలు పెట్టిన తర్వాత సర్పంచులకు వాళ్ళ బిల్లులు చేసుకొని చెప్పారు, కానీ ఎక్కడ ఆపలేదు. ముందు విషయం తెలుసుకొని ఏదైనా కానీ దానికి క్లారిటీ తెలుసుకొని మాట్లాడాలి. కానీ మీరు తెలియకుండా మాట్లాడడంతో ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసారు. ఇప్పుడు కూడా మీకు అర్థం కాలేంగా తెలివి అర్థం ఏందో తెలియదో మీకు అర్థం తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచులను నాశనం చేసిన గవర్నమెంట్ ఎవరు? వైసీపీ ప్రభుత్వంలో నాశనం చేసిన సర్పంచులకు జీతాలు లేవు, కనీసం బ్లీచింగ్ పౌడర్లన్నీ కూడా డబ్బులు లేకుండా చేసినారు అకౌంట్లలో. అలాంటి వారు ఈరోజు రైతులు చెప్తున్నారు వచ్చి. మరి ఇంకొకటి వచ్చేసి గ్రావెల్. గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు అఖిలభయ్య గారు 4 నెలల ప్రెగ్నెంట్ ఉండి కూడా రామతీర్థం పుట్టలమ్మ దగ్గర మీరు చేసిన గ్రావెల్ అవినీతికి సాక్షి అంతా మీకు కూడా తెలుసు, మీడియా వాళ్ళకు కూడా. దాదాపు ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకు కూడా వచ్చి దాని ఆధారాలతో పెట్టించి అందరినీ దాని చలానాలు అంతా మీరు చేసిన అవినీతికి మీ కార్యకర్తలు మీ నాయకులు చేసిన అవినీతికి ఆరోపణలు నిరూపించి దానికి చాలా ఫైన్ వేయించినారు. అది మా ఎమ్మెల్యే గారి విలువ. మీరు చేసేది మీరు తప్పులన్నీ అన్నీ చేసేసి మళ్ళీ మేము తినడం అయితే మేము పక్కన దొబ్బుతున్నారు. అది పద్ధతి కాదు. ఇప్పటికైనా ఇంకా మీకు అర్థం కాలేమనుకుంటే ఇప్పుడు కూడా మీకు అసలు ఊళ్ళో మీరు మనుషులే కాదు, జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడేటప్పుడు ఆధారాలు చూపించి చేయండి. మా వాళ్ళు కానీ ఎవరైనా మా కార్యకర్తలు ఏమైనా చేసింటే మేము దానికి నిరూపించండి, అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. మా ఎమ్మెల్యే గారు చెప్తారు దానికి. అంతేగాని తీరాదమైన ఆరోపణలు చేసుకుంటా ఇలాంటిది చిల్లర ఆరోపణలు చేయడం మానుకోండి చెప్తున్నాను. అహోబిలంలో ఏదో 100 ఎకరాలు మేము కబ్జా చేసినాము, మా ప్రభుత్వం వచ్చిందో కబ్జా చేశామని చెప్పి మాట్లాడుతున్నాను. 100 ఎకరాలు ఆడందుకు చూపించమని చెప్పండి. ఆడ అహోబిలంలో దేవస్థానానికి ఉండేదే 14 ఎకరాలు. ఆ 14 ఎకరాలు మీ వాళ్ళే, మీ సీసా వెంకటేశ్వరులు వీళ్ళంతా కలిసే ఆడ ఈ భోజనాల ఖర్చు దానికని చెప్పేసి అక్కడున్న ఆ మఠం మేనేజర్ ఉన్నాడు, అతనికి 10 సెంట్లు ఇచ్చి దానికి కాంపౌండ్ కట్టించారు. రేపొద్దున ఎంక్వైరీ పెట్టిద్దాము, అది కూడా తెలుద్దాం. అది ఎంత ఎవరు కాంపౌండ్ ఎవరు కట్టించారో, ఎవరి స్థలంలో ఎవరు పెట్టినారో ఇవన్నీ చూసి మాట్లాడి అప్పుడు అక్కడ కూర్చొని మనం ఎంక్వైరీ చేసి మా ఎమ్మెల్యే గారు సార్ మీరు రండి, ఏ అక్రమం కట్టడాలంటే దాన్ని పూజ చేసుకుంటూ పోదాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల్లో పెట్టుబడులు పబ్లిక్ వసతుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బనగానపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో నిర్వహించిన శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న విత్తన పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని రైతులకు సూచించారు. అర్హులైన రైతులందరికీ నాణ్యమైన శనగ విత్తనాలు పంపిణీ చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా నేడు వర్షాలు ఆశాజనకంగా పడుతున్నాయని, నాణ్యమైన విత్తనాలు వాడి రైతులు మంచి దిగుబడి సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైతే మరిన్ని విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ సుధాకర్, కోవెలకుంట్ల
ఎంఓడి నిరంజన్, సంచమల ఎంఏఓ వై సుధాకర్ రెడ్డి, బనకాలపల్లి ఎంఏఓ సి సుబ్బారెడ్డి, ఇతర వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో జాబ్ మేళాలను నిర్వహించడం జరిగిందని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎంటీ ఫిరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు నడుం బిగించిందని, ఈ కోవలోని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా నిరుద్యోగులను గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు. నిరుద్యోగులు ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి శ్రీధర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సోమశివారెడ్డి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ శైలజారాణి, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ పార్వతి, 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆలయంలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ దుర్గాదేవి అమ్మవారి చలని ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి వేడుకలు పర్వదినాలలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరు కావడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నామన్నారు. బ్రహ్మాండమైన వెండి తొడుగును అమ్మవారి విగ్రహానికి ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలకు ఆ అమ్మవారి కృప కటాక్షములు ఎల్లవెల్లలా ఉండాలని కోరారు. అమ్మవారి చలని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఐలూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా నందవరంలో ఘనంగా జరుగుతున్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు మహర్దశ దార్శనిక ముఖ్యమంత్రి పటిష్ట ప్రణాళికతో సత్ఫలితాలు. డబ్ల్యూ గోవిందిల్లె గ్రామంలో వెలిసిన మూల పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి. ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ సహించేది లేదన్న టీడీపీ నేతలు. బనగానపల్లి మండల కేంద్రంలో శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. నంద్యాలలో జాబ్ మేళను ప్రారంభించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. అయ్యలూరు గ్రామంలో శ్రీ దుర్గా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.